యహే కట్ చేస్తదేటి? ఎవరు బుజ్జి? కటివేందనియా? అయినా నేను వదలనుగా. పొద్దున్నే 10 రూపాయలు రీఛార్జ్ కార్డ్ చేయించాగా, అది అయ్యేదాకా చేస్తానే ఉంటాగా. హలో. అమ్మా అమ్మ వాళ్ళని ఎత్తేసాడు బాబోయ్. ఎవడీడు కట్ చేసేసాడు? మాట్లాడాల్సింది. ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ చెల్లికి ఫోన్ ఇవ్వండి, ఏమన్నా ఉందా అసలు బుర్ర నీకు? నాకు అప్పుడే అర్థమైపోయింది ఏదో ఒక రోజు దొరికిపోతామని. ఎందుకు ఎప్పుడు కలిసినా దొరికిపోతాం, ఏదో ఒకటి అవుద్దని. కొంచెం ధైర్యం ఉండాలి. చుట్టూ తిరిగితేనే వెంటపడ్డట్టు కాదు, మళ్ళీ చూసినా వెంటపడినట్టే. అలా అయితే చిన్నప్పటి నుండి నేను నీ వెంటపడినట్టే. ఇప్పుడు ఏమైందని? ఏం అవ్వకూడదనే. అసలు నేను ఇంత ధైర్యం ఎలా చేశానని నాకే ఆశ్చర్యంగా ఉంది. ప్రేమ అంటే అంతే. అసలు మనం కలుసుకోమనుకున్నాం, కానీ కలిసాం కదా, అది కూడా మన ఇద్దరి ఇష్టంతోనే. దూరం అవ్వాలని రాసి పెట్టుంటే ఏదో రోజు దూరం అవుతాం అంతే తప్ప ఆ రోజు గురించి ఆలోచించకూడదు. బాబోయ్ మళ్ళీ బాబు గారు, మీరేంటండి ఇంత తెలివిగా మాట్లాడుతున్నారు? అప్పుడప్పుడు అంతే. అన్నట్టు నీ బర్త్డే ఎప్పుడన్నావు? ఈ శనివారం ఏం స్పెషల్ ఉందా? అవన్నీ ముందందుకు చెప్తాంలే కానీ వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోమాక. వేరే అంటే? వేరే అంటే మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలి మీద దగ్గరకు వచ్చేసి అవి బాబు టెంప్ట్ అయిపోతుందని అంటాడు కదా, సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివే పెట్టుకోమాకే. అలా అన్నకబ్బా. మరి ఇంకెలా అబ్బా, నా టైం అవుతుంది, నేను వెళ్ళాలి. 2 నిమిషాలు లేట్ అయితే నీ జిల్లా ర్యాంకే మిస్ అవుదులే అబ్బా. ఒక్క ముద్దు. సెలూన్ షాప్కి వచ్చేది ఇలాంటి వెళ్ళడానికా, లేకపోతే కటింగ్స్ చేసుకోవడానికా? మళ్ళీ ఏమవుతులే. టెంప్ట్ అయినా టెంప్ట్ చేయకు. నేనే తర్వాతని చెప్పా. ఎక్కడికి తోడుతున్నారా? మూతి ముద్దు పెడదామని. టిప్ప కటింగ్ ఎదవా, చుట్టూ కూడా సావట్లేదు. ముద్దు ఎలా ఉంది? నువ్వు చెప్తా. చెప్తే తీస్తా. నీకెలా ఉంది? ఈ మీద ఇక్కడి నుంచి ఇక్కడి దాకా రాకెట్ వెళ్ళినట్టు చివ్వమంది. నీకు? బాగుంది. బాగుంటే మరి ఇంకోసారి మళ్ళీ బాబు చంపుతా. చంపే ముద్దు పెట్టేసన్నా. ఝాన్సీ, నా పద్దుల పుస్తకాలు ఎక్కడున్నాయి? నా గదిలో కూడా లేవు. ఒకసారి లక్ష్మి గదిలో చూడండి. ఏంటిది? TOAMB. ఊపు ఊపు ఊపు. అది మొత్తం డబ్బులు సరదలేకపోతున్నాను రా. రేపు వెంకటబాబుకి వడ్డీ డబ్బులు కట్టాలి. మరి ఉంచుకో బాబాయ్, నాకు షేర్ వరకు చాలు. ఉంచుకున్న కానించి ఇంకా చాలా అవసరాలు ఉంటాయిరా. మళ్ళీ నేను మీకు బాకీ అడిపోతాను. ఉంచండి. సరే బాబాయ్. యారో సీర ఎవరికి? మా అక్కకి రా, రేపు మా పుట్టినరోజు కదా. అవును రోయ్, మర్చిపోయా. అయినా ఈ 500 సీరే మొత్తారా? ఈ కూడా తీసుకొని మంచి పచ్చి సీర కొను. మరి నీకు? నాకు మంది పీసాలు. సర్లే. ఒరే నువ్వు ఊపరా. మంచి చీరలు చూపించండి, కొంచెం తక్కువలో చూపించండి. 1000 రూపాయలు తక్కువ చూపించండి. రే ఉన్న రంగు ఎన్నిసార్లు కొంటావే? ఏండే ఆకుపచ్చ రంగు చీర చూపించండి. అలాగే. అక్క, నీకు ఆకుపచ్చ రంగు చీర బాగుంటుంది. నిజంగానే బాగుందిరా. నీకు ఇంత టేస్ట్ ఉందేంట్రా? దీనికి కొంగు చూపించండి. అలాగే. ఏండే మంచి లుంగిలు చూపించండి. పుట్టినరోజు పెట్టుకొని లుంగిలు కట్టుకుంటావా? సిరిగిపోయినాయే. ఎలా? మీరు మంచి చొక్కాలు చూపించండి. రే ఇది బాగుందిరా. 1200. అక్కకి డబ్బులు ఇస్తే రెట్టింపు అవుతాయి అంటావుగా,
రెట్టింపైన వాటితోనే కొన్నాననుకో, తీసుకో. కౌలాలంటే అయితే 2 అమ్మాయిలు పుడతారు లేదా 2 అబ్బాయిలు పుడతారు. కానీ మనమేంట్రా అక్క తమ్ముళ్ళ భలే పుట్టాం విచిత్రంగాను. అవునే, 5 నిమిషాల తేడాతో పుట్టి అక్క అయిపోయావు. నీకు విషయం తెలుసా? ఆ, అక్కకి చెల్లికి అన్ననో తమ్ముడిని ఎందుకు పుట్టిస్తారు తెలుసా? ఎందుకో? అమ్మా నాన్న అర్థం చేసుకోపోతే అన్నో తమ్ముడో ఉంటారని. అబ్బా, ఈ దేవుడు చెప్పాడురా నీకు. వెంకటేశ్వర స్వామి ఈ సంవత్సరం నీ పెళ్లి కూడా చేసేయమన్నాడు. ఇప్పుడే కదరా అర్థం చేసుకోవడానికి పుట్టానన్నావు, అప్పుడే అమ్మ నాన్నలాగే మాట్లాడతావే. అయినా మీరు చూపించిన తల దించుకొని చేసుకుంటే చచ్చే వరకు తల దించుకునే ఉండాలి. అదే నన్నుగా ఇష్టపడి నా ముందు నిలబడి నేనంటే ఇష్టం అని చెప్పేవాడుంటే అలాంటివన్నీ చేసుకుంటా. అబ్బో, ఇప్పుడు ఆడెక్కడ దొరుకుతాడు? ఎత్తుకు దొరుకుతాడు. హ్మ్. అమ్మా, ఇంకోసారి స్టార్ట్ కాని బండి ఎక్కనరా బాబు నేను. అత్త మల్లిగాడున్నాడా? లోనున్నట్టున్నాడే. ఏటే కప్పులో ఎప్పుడు ఏదో పుయ్యి అలాడుతూ ఉండేది, ఎట్టుకోలేదేటి? లేవా? వాడిపోయినాయిలే. హ్మ్. మళ్ళీ ఒరే మల్లిగా, ఏంటే పొద్దున్నే చెల్లి పిల్లిలాగా ఎదురొచ్చు? చెల్లి పిల్లి అన్నావంటే చెంప పగల కొడతా. చెల్లేట్రా, మరదలైతే నీకు? ఏం లాభంలే. ఇదిగా. ఎవరిచ్చారే? అబ్బా, నీకు తెలియదు మరి ఎవరిచ్చారు. ఇడిచ్చేయి, అటుకెళ్ళిపోతాను. వదిలే. లక్ష్మి ఇచ్చిందా? ఇంకేమన్నా చెప్పిందా? ఐ లవ్ యూ అని చెప్పిందా? నీ బొందరే. సర్లే, ఇచ్చావుగా, వెళ్ళు. ఏం తింటున్నావే? నాకు కూడా ఎట్టచ్చుగా. 1 2 3 4. ఓకే ఓకే, థ్యాంక్ యూ బాబాయ్. చల్లంగా ఉండరా. రేయ్, పొద్దుటి పెళ్లి దగ్గరికి వెళ్ళి పనులన్నీ త్వరగా ముగించుకోండి. రాత్రి చెన్నారాయుడు సేవ ఉంది, ఓ 4 అక్కడికి వెళ్ళాలా. అలాగే బాబాయ్. ఆ. ఒరే మనోళ్ళు మందడుతున్నారా? ఎంతమంది కంటే కష్టం కానీ నీకు అక్కడికైతే ఓకే. హ్యాపీ బర్త్డే రా మళ్ళీ. థ్యాంక్స్. సరే కానీ నువ్వు ఎలాగో లక్ష్మిని సెట్ చేసేసుకున్నావు. నేను ఒక అమ్మాయికి చెప్పాలన్నా కదరా. ఏదన్నా ఐడియా ఇవ్వరా, ఎట్ట చెప్పాలో తెలియట్లేదు. నీ టాలెంట్ ఉందిగా పెయింటింగ్, అమ్మాయికి అర్థమయ్యేలాగా ఏదోటి. అంతే అంటావా? నువ్వే చెప్తా. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? టైం వచ్చినప్పుడు చెప్తాగా. సర్లే. నమస్తే అండి. వడ్డీ డబ్బులేనండి. అసలు ఇవ్వటానికి ఇంకో 2 నెలలు పట్టుద్దండి. ఇంకెప్పటికి ఇస్తావురా? ఎలా? స్వీట్లు తీసుకోండి. ఎందుకు రాయి? నా పుట్టినరోజు అండి. నాకొద్దు. యారా పుట్టినరోజా? ఏది 2 ఇయ్యి. ఎరో సెల్ ఫోనా? నీ పనే బాగుందిరా. ఏదో సరివు. ఎంతరా ఇది? 1000 రూపాయలండి. మీకు డబ్బులు బాగా ఎక్కువైపోయినాయిరా. దేవుడా. LA ఎవర్రా ఇది? మళ్ళీ నీకు ఫిగర్ కూడానా? ఇదిగా ఎలా? ఇలా పట్టుక. స్వీట్లని నాకేనా? అయ్యో బాబాయ్, లైట్లు వెలిగిపోతున్నాయి. ఎంత బాగుంటే చేస్తే. అరే నువ్వు పని చూసుకో, ఇల్లు. నేను ఎక్కలేదు ఇంకా.
హలో ఒక్కొక్కరు తీసుకోండి. ముందుకు రానిరా. అందరు తీసుకున్నారా? రే బొడ్డోళ్ళు, ఈ 2 రోజులు మీకు సెలవులు, ఇంటికి పోండి. అదేంటి సీను, నువ్వు సెలవు ఇవ్వడం ఏంటి? ఏం లేదు, పెద్ద లోడ్ ఒకటి వచ్చింది, 2 రోజుల్లో తీయించేస్తారు. ఈ 2 రోజులు ఇళ్ళకి పంపే. ఉన్నవే తీసేయమంటుంటే ఇదేంటి మళ్ళీ? మీరే వేరే దగ్గర వేయించుకోండి. పిల్లలకి క్లాసులు జరగకపోతే ఎలా? ఇప్పటికిప్పుడు వీళ్ళు చదివి పీకేదేం లేదులే కానీ 2 రోజులు చదివితే ఐఏఎస్లు అయిపోతారా? పంపే. ఎవరు ఏమవుతారో ఎవరని చెప్పలేం. చదువుకుంటేనేగా తెలిసేది. ఏ నువ్వు కాలేజ్కి వెళ్తున్నావుగా, అక్కడ కూడా ఇలాగే బస్తాలేసి ఇళ్ళకి పంపించేస్తున్నారా? అడ్డమైన వాళ్ళందరికి ఉద్యోగాలు ఇప్పిస్తే మా పనులకి అడ్డుపడుతుంటారు. నువ్వేమిచ్చి ఉద్యోగం సంపాదించావో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మా అన్న పక్కెక్కేటప్పుడు ఏమైంది ఈ నీతులు? నన్ను కొడతావా? నిన్ను పిచ్చి పిచ్చిగా వాగితే ఈసారి చెప్పుతో కొడతా. నన్ను కొడితే మా అన్నని కొట్టినట్టే. అయితే ఆయన్ని ప్రత్యేకంగా కొట్టాల్సిన పని లేదన్నమాట. ఏంటి చెల్లకపోతే అందరి మీద కంప్లైంట్ ఇస్తారు. ఆ మూట్లు రేపటి లోపు తీసేయాలి. ఏం చేస్తావు? పిల్లలు ఎక్కడికి వెళ్ళరు. చెప్పా కదా, పిల్లలు ఎక్కడికి ఏం చేస్తావు? ఎలా? నీ సంగతి చూడకపోతే సీడి బాబు కాదు ఇక్కడ. చూసుకుందాంలే. ఇంకోసారి పల్లె ఉన్నట్టు నాకు చెప్పగా. ఏమైంది ఇప్పుడు? రోడ్డు దింపడానికి వెళ్తే మాట పెరిగి పద్మ సీనిబాబు గారిని కొట్టిందండి. నన్ను కొడితే నిన్ను కొట్టినట్టుగా అన్న, అయితే నిన్ను ప్రత్యేకం కొట్టక్కర్లేదండి. నా బతుకు. మొన్న వాళ్ళ తమ్ముడు కొట్టాడు, మూసుకున్నా. ఈరోజు ఇది కొట్టింది, మూసుకున్నా. రేపు వాళ్ళ అమ్మ కొట్టేది, ఎల్లుండి అలా ఇచ్చి కొడతాడు. నేను కొట్టించుకోవడానికి వస్తున్నాను ఇక్కడికి. సిగ్గున్నాడు ఎవడు ఈ ఊర్లో ఉండడు. నువ్వు దాంతో బాగా కొనుక్కో. సరిగ్గా కడగండి. వండేటప్పుడు ఉప్పు కారం సరిగ్గా వేయండి. ఎప్పుడు అమావాస్య పౌర్ణమికి ఒకసారి వండి చేస్తారు. రేయ్, మేము వండుతానులే కానీ నువ్వు ఇక నుంచి వెళ్ళరా బాబు. నేను ఇప్పుడే వస్తా. హలో హలో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. స్పెషల్ ఏమైనా ఉందా? స్పెషల్ అంటే ఇప్పుడు సెలూన్ షాప్కి రావడం కుదరదు కానీ మా అన్నయ్య బయటికి వెళ్ళాడు. మా ఇంటి దగ్గరికి రావచ్చు కదా, చూస్తూ మాట్లాడచ్చు. చూడటమేనా? అంతేనా? అంతే. సర్లే, 10 నిమిషాల్లో వస్తా. నేను ఇప్పుడే వస్తా. ఈ ఆటప్పుడు ఏడికిరా? సెంటర్ దాకా వెళ్ళి వస్తా. మాంసం నచ్చబెడతా. ఇప్పుడు ఆడిపోతున్నా. రే, నాకు ఆకలేస్తుంది, తొందరగా రా. వచ్చేస్తాలే. నేను వెళ్ళేసరట్టు వస్తా. అలాగే. పద్మ, ఏంటి? వెంకట బాబు స్కూల్ ద్వారా అట్టుకు రమ్మన్నారు. ఒక్క అడుగు నిన్ను కూడా ఎంటట్టుకు రమ్మన్నారు. సిమెంట్ బస్తాలు లోడి తీయించేస్తారంట. తీపిస్తారో పొద్దున వచ్చినాయి కూడా ఏపిస్తారో ఎవరికి తెలుసు. అయినా నేను ఇప్పుడు రాను, రేపు పొద్దునే వస్తానని చెప్పు. ఎలా? ఆయనకి తాళాలు ఎరగొట్టడం ఎంతసేపు పద్మ? పొద్దున జరిగిందని కూడా బాధపడుతున్నారు. ఆయన నీకు ఉద్యోగం ఇప్పించారు. ఆ మాత్రం సంజయ్ శిక్షుడికి రావాలి కదా. సంజయ్సీలు ఇచ్చుకోవడానికి నేను రాను. కట్టలు తీస్తానంటే చెప్పు, వస్తా. సర్లే, అలాగా అనుకో. పద. ఏటే ఏమైందయ్యా? ఏం లేదులే, ఏదో చిన్న సిమెంట్ గట్లు గొడవ. వెంకట బాబు పద్మని ఎంటటికి రమ్మన్నారు. ఈ టైంలోనా? దింపడానికి మళ్ళీ అడుగులేడు. అదేమైనా కిలోమీటర్ దూరం ఉందా? పక్కనే కదా, నా బండి మీద దింపేస్తానులే. సర్లే, ఏం అవసరం లేదు. నేను నా సైకిల్ మీద వస్తాను, నువ్వు పద.
హలో, రమ్మన్నా. అది నేను ఇచ్చిన గిఫ్ట్ ఎలా ఉందో అని అడగడానికి. చాలా బాగుంది. ఇంకేం లేదా? ముట్టుకోకుండా మాట్లాడతానంటే పైకి రావచ్చు. మరి టెంట్ అయిపోతాంగా. చంపుతా. నేను ముందే చెప్పానా, ముందు చూడొచ్చు అంటారు, ఆ తర్వాత మాట్లాడొచ్చు అంటారు, ఆ తర్వాత కలవచ్చు అంటారు. అయినా నువ్వు ఆఫర్ ఇచ్చినా నేను తీసుకునే ఛాన్స్ లేదులే. ఈ టైంలో బాగోదు. ఇప్పటిదాకా నచ్చావు, ఇప్పుడు ఇంకా నచ్చావు. నేను అంతే.